నువ్వు కర్రగా మార్చబడును గాక. మారిపో కర్రవలే. ఒకే రాత్రి ఒకే అద్భుతం. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు. ఒకే రాత్రిలో ఆ కర్రకు చిగురు వచ్చి పూత పూసి బాదము పండ్లు వచ్చినట్లుగా నా దేవుడు అద్భుతము చేశాడు. ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి. కానీ వస్తున్నాం, వాక్యం వింటున్నాం, 12 అవుతుందా లేదో చూస్తున్నాం. రైట్, స్తోత్రమే. కొన్ని కర్రలు లాభం కొరకే వస్తాయి మందిరానికి, కొన్ని కర్రలు అద్భుతాలు జరిపోవాలి. ఏం కర్రలు ఇవి? ఏమొద్దు వీటికి. ఆశీర్వాదం వద్దు, ఫలాలు వద్దు, పంట వద్దు, బాధం వద్దు, షోపుటప్ కర్రలు. అటువంటి కర్రలు ఎప్పుడు కూడా చిగురించబడవండి, అవి ఎండిపోయినట్లుగానే ఉంటాయి. నా దేవుడు కోరుకునే కర్ర చిగురించే కర్రగా ఉండాలి, మందసంలో పెట్టబడే కర్రగా ఉండాలి. దేవుని మహిమ కర్ర మీదకు దిగి రావాలి, దేవుని శక్తి ఆ కర్ర మీదకు దిగి రావాలి. ఆ కర్ర రూపాంతరము పొందాలి, రూపాంతరము చెంది దేవుని సింహాసనములో, ఆయన రాజ్యములో ఆ కర్ర నిలబడును కాక. ఎక్కడ మహిమ ఉందో, ఎక్కడ శక్తి ఉందో, ఎక్కడ దేవుని కృప ఉందో, ఎక్కడ దేవుని బలం ఉందో, ఎక్కడ దేవుని ఆశీర్వాదం ఉందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉందో, ఎక్కడ దేవుని రూపాంతరం ఉందో, ఎక్కడ దేవుని అభిషేకం ఉందో, అక్కడే నా దేవుడు దిగి వచ్చిన వేళలో అది రూపాంతరము చెందే అమూల్యమైన సమయం అది. చంద్ర రూపాంతరాన్ని ఎన్నో సంవత్సరాల కర్రలవి, వెరీ సీనియర్ పేరుకి, వెరీ ఓల్డ్, బట్ నో రూపాంతరం, నథింగ్. ఇటువంటి నిలబడవు. నేను చెప్తాను, నేను కాదు, మీరు కూడా చెప్తారు. దేవుని కొరకు నిలబడి అతి పరిశుద్ధ స్థలంలో రూపాంతరం చెందే కర్ర రేపు దేవుని రాజ్యంలోకి ఎత్తబడి అమూల్యమైన కర్ర అది. కావాలని కోరుకునేవారు చేతులెత్తి బిగ్గరగా నమ్మిన వారంతో కలిలే చెప్పండి.